కానీ ఒకటి మీరు అంతమందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా రివీల్ చేయట్లేదు. ఎందుకు? ఎందుకంటే హెల్ప్ చేస్తున్నారు కదా! వాళ్ళు చూడాలని అనుకుంటూ ఉంటారు. అడగలేదా ఎవరు కూడా? అంటే చాలా మంది అడిగారు మేడం. మీరు సాయం చేసే వాళ్ళలో. అయితే చాలా మంది అడిగారు మేడం. అయితే మనం చేసే పనిలో మంచి కనపడాలి. కానీ మనిషి కనపడాల్సిన అవసరం లేదుగా మేడం. ఆ లాజిక్ కూడా పెట్టుకున్నారా? అంటే ఒక బొమ్మకు ప్రాణం పొయ్యాలి, బొమ్మకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి జనాలకు అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్పేసి ఇది ఎంచుకున్నానన్నారు. మనిషికే వాల్యూ ఇవ్వలేని టైంలో ఒక బొమ్మని కూడా మనిషి కంటే ఎక్కువగా చేయొచ్చు అని చెప్పేసి నిరూపించాలి అనుకున్నారు. ఇక్కడ సోషల్ సర్వీస్ దగ్గర ఎందుకు మీరు రివీల్ అవ్వలేదు అంటే సహాయం మిన్న కానీ మనిషి రూపం మిన్న కాదు అని చెప్పేసి మీరు అది కూడా ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా అంటే ఫేస్బుక్ చేయలేదని మేడం. హెల్త్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, దానికోసం చేయాలనుకుంటున్నాం. లేకపోతే అలాగే ఉండిపోదాం అనుకున్నారా ఏంటి? అయ్య బాబోయ్, అది మరి వద్దు, అలాంటి రిస్కులు తీసుకోమాకండి. చాలా సార్లు సజెస్ట్ చేశాను మేడం, ఫేస్ రివీల్ చెయ్యి, నీకు ఇబ్బంది అవుతుంది అని. కానీ వద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడు కష్టపడుతుండు కదా మేడం, చాలా వరకు కష్టపడుతుండు. ఈ కష్టానికి ఆయన అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వేం చేయలేవు అది ఇది అని చెప్పేసి. అలాంటి అనిపించినప్పుడు ఒక స్టేజ్ అనేది చూపించుకొని ఆ ఫేస్ అనేది అక్కడ చూపించుకుంటే ఎవరైతే నిన్ను అనుమానించారో వాళ్ళందరూ కూడా నిన్ను చూసి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాండు. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే అక్కడ చూపించుకొని అవమానించిన వాళ్ళందరూ కూడా ఆ రోజు గర్వంగా నిజంగా. ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది సక్సెస్ ఏంటి అని. ఆ కసితో వస్తారు బయటికి. నిజంగా ఇప్పుడు మీ విషయానికి వస్తే కూడా మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. అమ్మ నాన్నకి హెల్ప్ గా ఉండాలని వచ్చాను అని చెప్పారు కదా. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు, ఈ వీడియోలలో కూడా చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలు చేసినప్పుడు అమ్మ నాన్న ఏమంటుంటారు? అంటే మీరు ఇందులో ఈ వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అందుకు ఫస్ట్ లో ఎక్కువ సపోర్ట్ చేయలేదు మేడం. అంటే అమ్మోళ్ళు మళ్ళీ ఎందుకు నాన్న కొంచెం ఆల్రెడీ వచ్చేసాం, స్టడీ వేదంగా వెళ్ళి జాబ్ చేసుకో అది అన్నారు. కాకపోతే లేదు మమ్మీ వెళ్తాను, ఇట్లా చేస్తానమ్మా అది ఇది అని చెప్పేసి అంటే సరే వెళ్ళు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ స్టెప్ ఒకసారి ఎక్కిన తర్వాతకి నా సక్సెస్ అదంతా చూసి వాళ్ళకి మేమే ఇంటి దగ్గరే వంట చేసి, బయట ఎక్కడ లేదు మేడం, ఇంటి దగ్గర మేమే చేసుకొని ఆ వంట అంతా ప్రిపేర్ చేసుకొని మేమే ప్యాక్ చేసేసుకొని అక్కడికి వెళ్తాం. సో అది అమ్మ వాళ్ళు చూసి ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. మీరే కష్టపడి చేస్తున్నారు నాన్న, ఏం పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పి సపోర్ట్ చేశారు. ఎందుకంటే కూలి పని చేసుకుంటున్న అమ్మ నాన్నల భయం ఏముంటదంటే, అమ్మో వీడు ఇందులోకి వెళ్తున్నాడు, అందులో ఏమొస్తుంది, రూపాయి రాదు, వాడి బతుకు ఖరాబ్ చేసుకుంటాడేమో, ఇంత పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయిరా, ఇలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన అలా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కష్టం నుంచి వస్తున్నారు కాబట్టి మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు అనేది కోరుకుంటారు. అందుకే సపోర్ట్ ఎలా ఉంది అని నాన్న ఒకటే మాట చెప్పాడు. అంటే ఇట్లా సక్సెస్ అవుతున్నప్పుడు చూసి మా నాన్న ఒకటే మాట అన్నాడు, నేను కష్టపడి నా కాళ్ళు చేతులు పనిచేసేంత వరకు కష్టపడతా, ఈ లోపల నువ్వు సెట్ అవ్వు, నువ్వు అనుకున్న ఫీల్ ఏదైతే ఉందో దానిలో నువ్వు ఎంత వరకు సక్సెస్ అవుతావో అక్కడ దాకా సక్సెస్ అవ్వు, ఆ తర్వాతకి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చెప్పింది. సూపర్ సూపర్ సూపర్. మరి టెడ్డీ వేర్ కి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది సపోర్ట్? మా ఫ్యామిలీకి, మా అమ్మకి, మా మిస్సెస్ కి వాళ్ళకి దండం పెట్టాలి మేడం, అంత సపోర్ట్ నాకు. నిజంగా మరి ఎందుకంటే మా డాడీ నా మ్యారేజ్ అయిన ఒక 5 months 6 months చనిపోయారు మేడం హెల్త్ ప్రాబ్లం వల్ల. అప్పటి నుంచి చాలా ఇబ్బందులు అయినాయి మేడం ఇంట్లో పరిస్థితులు. అయినా నేను చూసుకోవట్లేదు మేడం, ఈ టెడ్డీ విధంగా ట్రై చేస్తున్నా. మా అమ్మకి ఎంత హెల్త్ బాగాపోయినా కూడా పనికి వెళ్ళింది మేడం, ఇళ్ళలో పనికి వెళ్ళింది. ఆ వచ్చిన డబ్బులతోనే ఏదో ఒక చేస్తా ఉంటుంది మేడం ఇంట్లో. నా నుంచి ఎప్పుడు రాకపోయినా కూడా ఎప్పుడు బాధపడలే, నువ్వు ఏదో ఒకటి చేసి సాధించరా అని చెప్పి మా మిస్సెస్ మా అమ్మ ముందు అడిగేసి నన్ను ముందుకు రప్పిస్తున్నాను. నిజంగా నిజంగా వీళ్ళకు మాత్రము మీ తల్లిదండ్రులకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటున్నానంటే ఇక్కడ కోట్లు కోట్లు సంపాదించి పిల్లల్ని విచ్చలవిడిగా వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళకు తినడానికి కష్టంగా ఉన్నా, వాళ్ళు పని చేసుకుంటున్నా, మా పిల్లలు ఏదో ఒకటి సాధించాలి అని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకే చెప్పండి థ్యాంక్స్ ముందుగా, అందరికంటే ముందు వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దురా నాయనా ఏదో ఒక పని చేయండి, మనకి వెళ్ళడానికే కష్టంగా ఉంది, మీరు ఇలాంటివి పెట్టుకోకండి అని అంటారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. పాప ఎలా ఆడుకుంటారు మీతో? చాలా బాగుంటుంది మేడం. ఈ గెటప్ లోనే ఆడిస్తారా? 11th month చిన్న పాప. చిన్న పాప 11th month మేడం. చిన్న పాప అయితే పెద్ద అయినాక కూడా ఇదే గెటప్ వేయమంటది. డాడీ డాడీ సింగర్ చేయాలని కోరిక.
ఆ పాపం సింగర్ ని చేయండి, కానీ ఆడుకోవాలనిపించినప్పుడు మళ్ళీ ఈ గెటప్ వేయమంటదేమో. అంతే కదా మేడం, ఆడించాలంటే మన పిల్లల్ని ఆడించాలి, అందరినీ ఆడించాలి మేడం. అదే ఇదే గెటప్ లో ఆడిస్తారు. ఇంకా మేడం. చాలా ఎంటర్టైన్ అవుతుంది. ఎంత టెన్షన్ లో ఉన్నా తన స్కూల్ కి వెళ్ళేసి వచ్చి కాలేజ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఈ గెటప్ వేసి స్కూల్ చేస్తారేమో మీరు. అవును మేడం. అంతేనా? ఇంట్లో కూడా మీ వైఫ్ తో గొడవ పడ్డప్పుడు ఇదే గెటప్ వేయండి. సింపుల్ లాజిక్ దొరికేసింది మీకు, అవునా? కోపంతో పోయి నవ్వేస్తుంది ఇంకా ఆడుకుంటూ. ఓకే, సూపర్ సూపర్. మీదేంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అంటే పల్లెటూరు నుంచి వచ్చాం మేడం. సిటీ మా ఫాదర్ వాళ్ళు, మా డాడీ వచ్చేసి స్కూల్ అటెండర్ చేసేవాళ్ళు. సో నేను మా తమ్ముడు అందులోనే ఉన్నారు కాబట్టి. సో ఒక స్టేజ్ తర్వాత నేను 10th లో మా స్కూల్లో సెకండ్ ఆర్ థర్డ్ 9.7 మేడం. ఇంటర్ లో 90% వచ్చింది, బీటెక్ లో 71%, టాప్ అన్నిట్లో టాప్. తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇవి వచ్చేసాయి. ఇక నేను జాబ్ కి వెళ్ళడమే ఆలస్యం, కానీ యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి వచ్చే ఛాన్స్ ఉన్నా వదిలేసుకొని యాక్టింగ్ మీద కూర్చున్నా మేడం. ఇంట్లో వాళ్ళు స్టార్టింగ్ లో ఓకే అప్పుడు మంచిగా నేనేం చేసినా మంచిగా చేస్తా అని అప్పుడు వదిలేశారు. ఒక 4-5 years వదిలేశారు. కానీ ఇప్పుడు ప్రెషర్ ఉంటది కదా మేడం, ఇంత సరే నార్మల్ గా అయినా ఓకే, కానీ అన్నిట్లో టాప్ వచ్చుకుంటా వచ్చి జాబ్ చేయకుండా ఉన్నారంటే, నాకంటే తక్కువ చదివిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చాలా పెద్ద పెద్ద జాబ్స్ లో ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు ఆబ్వియస్ గా ఉంటుంది కదా మేడం. ఖచ్చితంగా అనిపిస్తుంది వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావురా అంటారు. అయినా సరే మొన్నటి వరకు అన్నా గానీ ఇప్పుడు ఈ సక్సెస్ చూసి రీసెంట్ ఈవెంట్ పెట్టాం కదా మేడం. సో ఇప్పటి వరకు ఖమ్మంలో ఎవరికి రాలేదు మేడం అంత జనం. సో అంత జనాన్ని చూసి ఓకే మనవాడు కూడా కొంచెం ఏదో అవుతున్నాడు అని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నారు మేడం. ఇప్పటి వరకు లేని సపోర్ట్ ఇప్పుడు వస్తుంది మేడం. ఇప్పుడు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే సో అండ్ సో దాంట్లో చేస్తున్నాడు అంటే చెప్తే వాళ్ళకి చెప్పుకోలేకపోయేవాళ్ళు మేడం. సర్టెన్ పని ఉండేది కాదు, జాబ్ వచ్చిన జాబ్లని వదిలేసుకో. నేనైనా తనైనా గానీ ఒక సర్టెన్ జాబ్స్ వదిలేసుకొని వచ్చే ముగ్గురం వదిలేసుకొని వచ్చి అన్న పేరెంట్స్ చెప్పుకోవాలన్నా గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఆ మనసులో బాధ ఉంటది, మాకు చెప్పలేరు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మాతో ఎట్లా ఉంటారు మేడం, ఇంట్లో తిట్టుకుంటూనే ఉంటారు. అయినా గానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఎలా అన్నారు? ఇప్పుడు హ్యాపీయే మేడం. ఇంకా హ్యాపీ మేడం. ఏదో రోజు ఒక పెద్ద పొజిషన్ లో మమ్మల్ని చూస్తారు అనేది ఖచ్చితంగా ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బిగ్ బాస్ షోలో మళ్ళీ చూస్తారు మీ ముగ్గురిని. మేము ముగ్గురు ఇక్కడ ఉన్నామంటే మా పేరెంట్స్ సపోర్ట్. పేరెంట్స్ సింగర్ వీణక్క మేడం, సింగర్ వీణక్క అక్క ద్వారానే ఏదైనా ముందడిగేస్తున్నా, అన్ని విధాలుగా సపోర్ట్ అక్క. సూపర్. మేము వేసే ప్రతి అడుగులో మా వెనకాల ఉంటది మేడం. అక్క తమ్ముడు మీరేం చేసినా నేను మీ వెనకాల ఉంటా, అది చేస్తా చేయండి, ఇది చేస్తారా చేయండి, మీరేం చేసినా మీ ముందు అక్క ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఒక కసి ఉంది, పట్టుదల ఉంది, టాలెంట్ ఉంది. ఖచ్చితంగా పైకి వస్తారు, రాకుండా ఏం కాదు. మీరు అనుకున్న గోల్ ని త్వరలోనే మీరు రీచ్ అవుతారు. ప్రతిసారి మేము డౌన్ అవుతా ఉంటాం మేడం. అంటే ఉన్న సిచ్యువేషన్స్ అలాంటిది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కి ఇంకా వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, ఎట్లా అనే టైంలో కూడా వీణక్క లేదు నాన్న మీరు ఖచ్చితంగా ఒక పొజిషన్ లో ఉంటారు, మీరు సక్సెస్ అవ్వండి అని చెప్పేసి ప్రతిసారి మాకు పుషప్ ఇస్తూనే ఉంటది అక్క. ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నా అంటే పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ గర్జించే గొంతు ఉంటది, ఆ కసి ఉంటది చూసారా, అది మాత్రం పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తుంది వాస్తవంగా. ఎందుకంటే అంత కసితో వస్తూ ఉంటారు కాబట్టి మీకు మంచి గోల్ ఉంది, అది పట్టుదలతో ఉంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ తో వస్తున్నారు యాక్టింగ్ అంటే, అది టైం పాస్ గా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే సక్సెస్ అవ్వగలేంది. మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంత పట్టుదల పెట్టుకొని మీరు ఎందుకు రాకూడదు? మీరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.